ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం రవ్వ లడ్డూలండి. ఇలా బెల్లంతో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. చాలామంది రవ్వ లడ్డు అంటేనే ఎక్కువగా చక్కెరతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా మనము ఇక్కడ చక్కెర ఏమీ కూడా లేకుండా ఓన్లీ బెల్లంతోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోకి ఒక చిన్న లైక్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా మనము ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇక్కడ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించుకొని తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్నది కాజు ఒక్కటే ఉన్నాయి, వాటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే 1 గ్లాసు బొంబాయి రవ్వను అయితే వేయించుకుంటున్నానండి. మనము ఈ రవ్వ అంతా కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి. మనము నెయ్యిలో మనకి రవ్వ వేగడం వల్ల స్మెల్ చాలా బాగా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారా, రవ్వ అనేది మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. మనకి పౌడర్ లేకపోతే ఇలా కొబ్బరిని తురుముకొనైనా వేసుకోవచ్చు. చూసారా, ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాము. మనకి కొబ్బరి అనేది ఎక్కువగా వేగకూడదు. వేసిన తర్వాత అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇలా బెల్లాన్ని మెత్తగా దంచుకోవాలి. మనం ఇక్కడ 1 గ్లాసు రవ్వకి 3/4 కప్పు బెల్లం అయితే పడుతుందండి. తక్కువగా తినేవాళ్ళు ఇంకా కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకుందాము. నీళ్ళు కూడా ఎక్కువగా ఏం అవసరం లేదండి, మనకి జస్ట్ బెల్లం మునిగేంత వరకు వేసుకుంటే చాలు. ఇక్కడ కరిగిపోయింది చూసారా, ఇక్కడ బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి వడకట్టేసుకుందాము. మనకి బెల్లంలో ఎక్కువగా ఇసుకలాగా ఉంటుందండి, అందుకే ఇలా వడకట్టేసుకుంటే చాలా మంచిది. లేదంటే తినేటప్పుడు ఇసుకలాగా తగిలినట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా ఒక 2 నిమిషాలు కలిపేసుకుందాము. మనకి బెల్లం బాగా కరిగిపోయి ఇలా కొంచెం జిగురు వస్తే చాలండి. మనకి ఇక్కడ పాకం అవసరం లేదు. కొంచెం ఇలా జిగురులాగా వస్తే మనకి లడ్డూలు అనేది చెడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసుకొని అలాగే ఒక 1/2 స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం అండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల. అలాగే కొంచెం ఒక చిటికెడు ఉప్పును కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా రవ్వలో బాగా కలిసేలాగా బెల్లం వాటర్ కలుపుకోవాలి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా 1 నిమిషం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి మనము ప్యాన్ పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన లేకుండా పక్కన పెట్టేసుకొని ఇందులో 1 కప్పు పాలనైతే వేస్తున్నాను. ఇవి పచ్చి పాలు అయితే వేసుకోవద్దండి, కాంచిన పాలనే వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ పాలు అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుందామండి. కలిపేసి ఒక కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కన వదిలేద్దాము. ఇక్కడ కొద్దిసేపు తర్వాత చల్లారిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకొని మనము ఉండల్లాగా చుట్టేసుకోవచ్చండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. జ్యూసీగా చాలా బాగా ఉంటాయి. వీటిని 1 గంట 2 గంటల పాటు మనము గాలికి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాతనే బాక్స్లోకి అనేది స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, మెత్తగా చాలా బాగున్నాయండి. ఇవి మనం ఇలా చుట్టేటప్పుడు మెత్తగా ఉంటాయి, కానీ కొంచెం చల్లారిన తర్వాత నార్మల్గా గట్టిగా అయిపోతాయండి. ఆ తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మన రవ్వ లడ్డు రెసిపీ మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి.